ఫ్రెండ్స్ ఇవన్నీ చూశారు కదా. ఇవన్నీ ఇది హైదరాబాద్ కేపీహెచ్బి కాలనీకి సంబంధించి లోదా బెల్లెంజ్ ఏరియా. సో ఇక్కడ అన్ని పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి. ఇవన్నీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు జీవించడానికి, ఎవరికి వాళ్ళు బతకడానికి ఇవన్నీ వాళ్ళ ఇళ్ళుగా నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని మనం చేయడం జరిగింది. సో స్వతంత్రం సాధించిన తర్వాత మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందామే తప్ప సామూహికంగా ఎక్కడ కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రస్తావన అనేది కనిపించట్లేదని అనిపిస్తుంది. అయితే మన దేశాన్ని పూర్వం కాలం నుంచి చూసుకుంటే మన దేశాన్ని మొఘలాయిలు, షెక్కులు, హూణులు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఇలా ఎంతోమంది మన దేశాన్ని పరిపాలించినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ధన సంపదను మాత్రం చాలా ఎక్కువగా దోచుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ధన సంపదతో పాటుగా మన స్త్రీలను అవమానించారు. స్త్రీలను అవమానించడమే కాదు, మన దేవాలయాలు, మన శక్తి కేంద్రాలని తునాతునకలు చేసి సర్వనాశనం చేశారు. ఎన్నో వేల దేవాలయాలు నాశనం చేశారని చెప్పి అనుకుంటాం. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఒక మాటగా ఇప్పుడు చెప్తుంటారు, కనీసం ఈ దేశంలో 3000 దేవాలయాలు పైన నాశనం చేయబడ్డాయి ఎవరైతే మొఘలాయిలు పరిపాలించిన కాలంలో అని చెప్పి ఆయన ఎప్పుడూ చెప్తుంటారు. సో నేను కొంత ఈ మధ్య లాస్ట్ వీడియో నుంచి ఈ మధ్య మాట్లాడినంత వరకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేశాను. ద మోస్ట్ 10 పాపులర్ టెంపుల్స్ అనేవి మన దేశంలో ఉన్న వాటిని నాశనం చేసినారు. ఏమేమి నాశనం చేశారు ఆ 10 దేవాలయాలు అనేది ఈరోజు మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నారు. 10 అద్భుతమైనటువంటి దేవాలయాలను తునాతునకలు చేసి సర్వనాశనం చేసి సంపదను దోచుకున్నారు. సంపదను దోచుకోవడమే కాక వాటి మీద దర్గాలు, తర్వాత సమాధులు, అదేవిధంగా కాంకాలు, మజార్లు కట్టుకున్నారు. కేవలం హిందూ ధర్మానికి సంబంధించినటువంటివే కాదు, జైన్ మందిరాలు, బుద్ధిస్టులకు సంబంధించిన బౌద్ధ స్తూపాలు కూడా వాళ్ళు సర్వనాశనం చేశారు. ముఖ్యంగా 10 దేవాలయాలకు సంబంధించి మీకు ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను. ఆ 10 దేవాలయం ఏందో తెలుసుకుందాం. మార్తాండ సూర్య దేవాలయం, కాశ్మీర్. అతి పురాతన దేవాలయాలలో మార్తాండ సూర్య దేవాలయం ఒకటి. మార్తాండ దేవాలయంను ప్రస్తుతం డెవిల్స్ కేవ్గా పిలుస్తున్నారు. ఈ దేవాలయంను 5వ శతాబ్దంలో లలితాదిత్యుడు కట్టించాడు. ముస్లిం దురాక్రమణ రాజులలో ఒకడైన సికిందర్ బిట్సిఖాన్ మార్తాండ దేవాలయంను తునాతునకలు చేశాడు. నిర్మాణం బలంగా ఉండడం వలన కొన్ని నెలలు పట్టింది దీనిని శిథిలాల రూపంలోకి మార్చడానికి. మార్తాండ సూర్య దేవాలయం ప్రస్తుతం కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది. మోతేరా సూర్య దేవాలయం. మోతేరా సూర్య దేవాలయం 10వ శతాబ్దంలో సోలంకి రాజులు నిర్మించారు. పూర్తి వాస్తుతో కూడుకున్న దేవాలయం ఇది. ఇక్కడ ఉన్న ప్రతి శిల భారత వైభవంను, చరిత్రను తెలియజేస్తుంది. సోలంకి రాజులు సూర్యవంశానికి చెందినవారు, సూర్యోపాసకులు. ఈ దేవాలయంను పక్కన ఒక పెద్ద జలవాటిక ఉంది. భీమదేవరాజు ఈ దేవాలయంను 11వ శతాబ్దంలో పూర్తి చేశాడు. ఈ దేవాలయంను పురాణ ప్రాశస్త్యం కూడా కలదు. రాముడు రావణవధ అనంతరం వశిష్ఠ గురువులు చెప్పిన మేరకు రావణుడు బ్రాహ్మణుడు కావడం వలన పాప విముక్తికై ఇక్కడ ఉన్న మోతేరాక్ దగ్గరకు వచ్చి జలవాటికలో స్నానమాచరించి యజ్ఞం చేసి ఈ ప్రాంతంను సీతాపురముగా ప్రసిద్ధి చెందింది. పురాణాలలో దీనిని ధర్మారణ్యగా పిలిచేవారు. తరువాత కాలంలో మోతేరాగా మారింది. గజనీ మహమ్మద్ దీనిని ఎన్నోసార్లు దండెత్తి సిరి సంపదలను దోచుకున్నాడు. ఇక్కడ ఉన్న సూర్య విగ్రహం బంగారంతో చేయబడింది. దానిని గజనీ దొంగిలించాడు. తరువాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ దేవాలయంను సర్వనాశనం చేశాడు. ఇది కూడా చాలా బలమైన రాయితో కట్టబడింది. ఇప్పటికీ అక్కడ సూర్యకిరణాలు ప్రతిరోజు సాయంత్రం పడుతుంటాయి. అంత వాస్తు కలిగిన దేవాలయం మోతేరా సూర్య దేవాలయం. రామ జన్మభూమి, అయోధ్య. ముఖ్యంగా చెప్పాలంటే అయోధ్య అనగానే గుర్తొచ్చేది రాముడు. రాముడు కొడుకు కుషుడు తన తండ్రి జ్ఞాపకార్థం అయోధ్యలో గుడి కట్టించాడు. తరువాత కాలంలో విక్రమాదిత్యుడు ఆ రామమందిరాన్ని పునర్నిర్మాణం చేశాడు. మొఘలాయుల కాలంలో ఎన్నో దాడులు ఈ నిర్మాణం పైన చేశారు, అయినా చెక్కు చెదరలేదు. 1528లో రామ మందిరాన్ని బాబర్ కూల్చివేసి మసీదు నమూనాగా మార్చి ఒక కట్టడాన్ని నిర్మించాడు. అక్కడ ఒక్కసారి కూడా నమాజు జరగలేదు. అది కేవలం మసీదును పోలిన కట్టడం మాత్రమేనని మనం తెలుసుకోవాలి. 1992 డిసెంబర్ 6న కరసేవ జరిగి ఆ కట్టడాన్ని కూల్చివేశారు హిందువులు.
దీని గురించి ఎన్నో వాద ప్రతివాదనలు తరువాత అది రామమందిరము అని కోర్టు తీర్పిచ్చింది. అక్కడ మనం ఇప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఒక భవ్యమైన రామమందిరాన్ని నిర్మించాలి. కాశీ విశ్వనాథుడు వారణాసి. వారణాసి అనగానే పవిత్ర గంగానది, విశ్వనాథుడు కళ్ళ ముందు కనిపిస్తాయి. ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించే ఆధ్యాత్మిక నగరం వారణాసి. ప్రపంచంలో ఉన్న అతి పురాతనమైన నగరాలలో ఒకటి మరియు అత్యంత ప్రాచీనమైన కట్టడాలు కలిగిన ప్రదేశం. 3500 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్నట్లు కొన్ని శాసనాలు, రాతప్రతులు తెలుపుతున్నాయి. ప్రతి కొడుకు ఈ దేశంలో తన పూర్వీకులకు, తల్లిదండ్రులకు పిండ ప్రదానము చేసి లేదా అస్థికలు పవిత్ర గంగానదిలో కలిపి పున్నామ నరకం నుండి రక్షించబడతాడు. అంతేకాకుండా దీనికి టెంపుల్ టౌన్ అని కూడా పేరు. మన దేశంలో పరిపాలించిన ప్రతి దురాక్రమణదారుడు ఈ దేవాలయ సంపదను కాజేశారు. దానితో పాటుగా ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాన్ని కూడా కాజేశారు. 16వ శతాబ్దంలో అక్బర్ మనుమడు ఔరంగజేబు ఈ దేవాలయంను 1669లో కూల్చివేసి జ్ఞానవపి అనే మసీదును నిర్మాణం చేశాడు. ప్రస్తుతం అక్కడ ఉన్న దేవాలయం 1780లో మరాఠా మహారాణి అహల్యా కోల్కర్ నిర్మించింది. దానిని 1839లో మహారాజా రంజిత్ సిన్హా బంగారు తాపడంతో గోపురం నిర్మాణం చేశాడు. ఈయన పంజాబ్ సిక్కు రాజు. శ్రీకృష్ణ జన్మభూమి మధుర. శ్రీకృష్ణ జన్మభూమి మధురలో ఓ భవ్యమైన దేవాలయంను కృష్ణుడు మనువడు వజ్ర తన తాత జ్ఞాపకార్థం ఈ దేవాలయంను కట్టించాడు. ఈ గుడి చరిత్ర కూడా 5000 సంవత్సరాల పైమాటే. తరువాత కాలంలో 2వ చంద్రగుప్తుడు 4వ శతాబ్దంలో పునర్నిర్మాణం చేశాడు. దీనిని ఔరంగజేబు కూల్చివేశాడు. అక్కడ ఒక దర్గాను నిర్మాణం చేశాడు. తరువాత ఎన్నో వివాదాల మధ్య అక్కడ ఉన్న దర్గాను 1965లో పూర్తిగా పరిశోధన చేస్తే దేవకి వసుదేవులు ఉన్న కారాగార గది తాలూకు కొన్ని ఆనవాళ్లు లభ్యమయ్యాయి. సోమనాథ దేవాలయం సౌరాష్ట్ర. సోమనాథ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంను ఎన్నోసార్లు లూటీ చేశారు, సంపదను దోచుకున్నారు. గజనీ మహమ్మద్ 17 సార్లు దండెత్తి ఈ దేవాలయంను ధ్వంసం చేశాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎంతోమంది ముష్కర మూకలు దాడి చేసి ఈ దేవాలయంను సర్వనాశనం చేశారు. ఇది ప్రస్తుతం సౌరాష్ట్ర, గుజరాత్లో సింధు సాగరం ఒడ్డున ఉంది. స్వాతంత్రం వచ్చిన తరువాత మనం కట్టుకున్న ఒకే ఒక్క దేవాలయం. దీనిని 1951లో పటేల్జీ మరియు కేఎం మున్షి ఆధ్వర్యంలో మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రతిష్ఠ చేశారు. ఈ దేవాలయం చాళుక్యుల శిల్ప సంపదను పోలి ఉంటుంది. హంపి దేవాలయాలు కర్ణాటక. విజయనగర సామ్రాజ్యంను ఏర్పాటు చేసిన కృష్ణదేవరాయలు హంపి నగరం కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు. హంపిలో ఎన్నో ఏకశిలా గుడులు, విగ్రహాలు ఉన్నవి. రాతి కట్టడాలు ఎక్కువ మనకు విజయనగర సామ్రాజ్యంలో కనిపిస్తాయి. కళాకారులకు, కవులకు ఈ సామ్రాజ్యం పెట్టింది పేరు. ఇక్కడ ఉన్న ఎన్నో కట్టడాలను ముస్లింలు ఉత్తర భారత్లో జరిగిన అన్ని దాడులు దక్షిణ భారతదేశంలో జరగలేదు, కానీ నష్టం అయితే బాగానే జరిగింది. రుద్రమహాలయ్ గుజరాత్. రుద్రమహాలయ దేవాలయం గుజరాత్లోని పఠాన్ జిల్లాలో సిద్ధాపూర్లో ఉంది. 943లో మహారాజు సోలంకి ఈ దేవాలయం మొట్టమొదటగా, 1140లో సిద్ధరాజా జైసిన్హా ఈ దేవాలయం పూర్తి చేశాడు. దీనిని అల్లావుద్దీన్ ఖిల్జీ 1410లో కూర్చివేశాడు. ఆ తరువాత అహ్మద్ షా ఇలా ఎందరో ముస్లిం రాజులు ఈ దేవాలయం దోచుకొని సర్వనాశనం చేశారు. మదనమోహన దేవాలయం బృందావనం. ఈ దేవాలయం కాళీఘాట్ దగ్గర బృందావనంలో ఉండేది. ఇది పూర్తి శిల్ప సంపదతో అద్భుతమైన శక్తి కేంద్రంగా వర్ధిల్లింది. దీనిని మొఘలులలో ఔరంగజేబ్ పరిపాలనలో ఈ దేవాలయంను ధ్వంసం చేశాడు. అయితే దీనిని నందలాల్ వసు 19వ శతాబ్దంలో రాజస్థాన్లోని కైరోలీలో నిర్మింపజేశాడు. పాత దేవాలయ నమూనాతో అద్భుతమైన శిల్ప సౌందర్యంతో కట్టించాడు. మరలా బృందావనంలో కూడా 1819లో నందకుమార్ బోస్ అనే బెంగాలీ 19వ శతాబ్దంలో కట్టించాడు. కానీ ఈ దేవాలయం అంత ప్రసిద్ధి చెందలేదు. మధుర మీనాక్షి దేవాలయం తమిళనాడు. మధుర మీనాక్షి దేవాలయం అతి పురాతనమైనది. మధురై ఒక ఆధ్యాత్మిక నగరం కూడా. శివ పార్వతులు ఇక్కడ కొలువై ఉన్నారు. మీనాక్షి అమ్మవారికి పార్వతీదేవి అని, చేప కళ్ళు
అమ్మవారుగా కూడా ఇక్కడ భక్తులు కొలుస్తారు. అయితే ఈ దేవాలయంకు సంబంధించి ఎవరు మొదట దీనిని నిర్మించారు అనేది తెలియదు. ముస్లిం దురాక్రమదారుడైన మాలిక్ కాఫూర్ దీనిని 1310లో ధ్వంసం చేసి ఎన్నోసార్లు సంపదను, బంగారాన్ని దోచుకున్నాడు. తరువాత 17వ శతాబ్దంలో ఆర్యనాథ మొదలయార్ దీనిని పునర్నిర్మాణం చేశాడు. సో ఇవాళ తెలుసుకున్నాం కదా, మన దేవాలయాలు కూల్చారు, ఇవన్నీ అయిపోయినాయి. మరి ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు మనమైతే కట్టుకున్నాం. మరి మనకు సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి చిన్న పెద్ద దేవాలయాలు, ఎన్నో వేల దేవాలయాలు మన దేశంలో కూల్చడం జరిగింది. కూల్చడమే కాకుండా స్త్రీలను అవమానించారు, గోహత్య చేశారు, ఎన్నో దుర్మార్గాలు చేశారు. వాటన్నిటినీ సహించాం. కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత తిరిగి మనం పునర్నిర్మాణం చేసుకున్న ఒకే ఒక్క దేవాలయం సోమనాథ్ దేవాలయం. అలాంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి పునర్నిర్మాణం చేసుకోవాల్సింది. ఇలాంటి బిల్డింగ్లు మనం కట్టుకుంటే సరిపోదు, మనతో పాటుగా మన సమాజానికి, మన దేశానికి రక్షగా ఉండేటువంటి శ్రద్ధా కేంద్రాలని మనం పునర్నిర్మాణం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా ఆలోచించి రాబోయే సంవత్సరంలో మన హైందవులు అందరూ మేల్కొని మన దేవాలయాలని పునర్నిర్మాణం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. నమస్తే.